మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ అని చెప్పి, ఏ క్షణము మనల్ని విడిచిపెట్టలేని దేవుడి ప్రేమను గత 2 రోజులుగా మీరు నేర్చుకున్నారు. జగత్తు పునాది వేయబడక మునుపు పుట్టిన ఈ ప్రేమ ప్రస్తుతం భూమి మీద కదులాడుతున్న ఈ జీవిత కాలంలో ఏ క్షణము మనల్ని విడిచిపెట్టక వెంటాడుతుంది అని గత 2 దినాల్లో మనం నేర్చుకున్నాం. దేవుని పిల్లలారా, చాలా సంవత్సరాల నుంచి బైబిల్లో మీరు ఒక వచనం చదువుకుంటారు. ఆ వచనం యొక్క పూర్తి అర్థం, భావం, దాని వెనకున్న మన పరమ తండ్రి మనసు, ఈరోజు మీకు అదే అర్థమవుతుంది. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం. దయచేసి అందరూ బైబిల్ తెరచి చూడాలి. ఇర్మియా గ్రంథం 31వ అధ్యాయము 3వ వచనం బైబిల్ తెరచి చూద్దాం. చాలా కాలము క్రిందట యెహోవా నాకు ప్రత్యక్షమై ఇట్లనను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను కనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. ఏమంటే దేవుడు అన్న ఈ మాట ప్రపంచంలో ఏ మనిషి అయినా మనతో అనగలడా? ఏమన్నాడు దేవుడు? నేను నిన్ను శాశ్వతమైన ప్రేమతో ప్రేమించుచున్నాను అన్నాడు. అంటే నా ప్రేమకు అంతం లేదు, నా ప్రేమకు ముగింపు లేదు అన్నాడు. భూమి మీద ఉన్న ఏ మనిషి అయినా నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాను అనగలడా? ఒకవేళ అన్నా ఆ మాట మీద నిలువగలడా? బాగా ఆలోచించండి. నిన్ను శాశ్వతంగా ప్రేమిస్తున్నాను అని ఏ మనిషి అనలేడండి. కారణం ఏంటంటే ఏ మనిషి శాశ్వతంగా ఉండడు గనుక. 60-70 ఏళ్ల తర్వాత ఈ లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోయే మనిషి శాశ్వతంగా నిన్నెలా ప్రేమించగలుగుతాడు? తన ప్రేమను శాశ్వతంగా నీకు మాత్రమే ఎలా పంచగలుగుతాడు? కనుక మనుషుల మధ్యలో పుట్టే ప్రేమలు అనేవి అశాశ్వతమైనవి, కొద్ది కాలం ఉండేవి, ఎవరో ఒకరు మరణంతో వీడిపోయేవి తప్ప శాశ్వతంగా మనుషులను ప్రేమించగలిగిన వాళ్ళు మనుషులు కాదు, దేవుడు. మిమ్మల్ని కన్న మీ తండ్రి మిమ్మల్ని శాశ్వతంగా ప్రేమిస్తాడట. ఏమంటే ఈ మాట మనం చాలా సంవత్సరాలుగా చదువుకున్నాం, బైబిల్లో ఉందని తెలుసు. కానీ దేవుడు ఎలా ప్రేమిస్తాడండి శాశ్వతంగా? తన శాశ్వతమైన ప్రేమ అనేది మన మీద ఎలా నిలబడుందో ఈరోజు మీరు విని ఆశ్చర్యపోతారు. దేవుని పిల్లలారా, బైబిల్ అనగానే గత 2 రోజులుగా విన్నారు, మొదటి ఆ ప్రసంగంలో కూడా ఈరోజు మీరు విన్నారు. బైబిల్ అనగానే మతం అంటున్నారు, బైబిల్ అనగానే విదేశీ పుస్తకం అంటున్నారు. కాదండి, పరలోకంలో ఉన్న కన్న తండ్రి భూమి మీద ఉన్న తన పిల్లలను ప్రేమించి రాయించిన ప్రేమ లేఖ, ప్రేమ ఉత్తరం మన చేతుల్లో ఉన్న ఈ బైబిల్. దేవుని పిల్లలారా, గత 2 రోజులుగా నేను చెప్పిన సంగతులు ఒక్కసారి జ్ఞాపకం చేసుకోండి. జగత్తు పునాది వేయబడక ముందు నుంచి ప్రేమించిన కన్న తండ్రి తరాలు దాటించుకుంటూ తల్లి గర్భంలోనికి మిమ్మల్ని తెచ్చి, తల్లి గర్భంలో మిమ్మల్ని కాపాడి, పెంచి, పోషించి భూమి మీదకి రాగానే నిన్నటి దినాన్ని మీకు చెప్పాను, ఏడుస్తున్నాడు. తల్లిపాలతో ఏడుపు మాన్పించాడు. నేను ఉన్నానన్న నమ్మకాన్ని పుట్టించాడు. అతి కొద్ది రోజులకే తన ప్రేమను ఆహారం రూపంలో ఇచ్చాడు. అలా ఆహారంతో పెంచి పోషిస్తూ తన గర్భంలో ఏవైతే ఈ అవయవాలను చేశాడో ఆ అవయవాలకు అవసరమైన విటమిన్స్ కానివ్వండి, బలాన్ని కానివ్వండి, శక్తిని కానివ్వండి ఈ ప్రకృతిలో పెట్టి దానిని స్వీకరించడం వలన ఈ అవయవాలు దినదినము పెరుగుతూ మనిషి వయస్సులో అభివృద్ధి పొందుతున్నాడు. అనగా మనల్ని పెంచి పోషిస్తున్నది పరలోకంలో ఉన్న దేవుడు. మీకు తెలిసిన మాట ఉంటుంది, యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని వారు నా మీద తిరుగుబడి ఉన్నారు అంటాడు. యెషయా గ్రంథం 1వ అధ్యాయం 2వ వచనంలో ఈ మాట ఉంటుందండి. నేను పిల్లలను పెంచి పెద్ద చేశాను. ఎవరితో చెప్తున్నాడు తెలుసండి ఈ మాటలు? ప్రకృతితో చెప్తున్నాడు. ఆకాశమా ఆలకించు, భూమి చెవియొగ్గు, నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని ఇదిగో 3 అడుగులు లేదా 3.5 కేజీల రూపంతో భూమి మీదకి వచ్చిన మనిషి
క్షమించండి, 3.5 కేజీల బరువుతో భూమి మీదకి వచ్చిన మనిషి, అంతే కదండి. బిడ్డ పుట్టినప్పుడు ఎంత అంటే బరువు ఎంత చెప్తారు చెప్పండి? మనం ఇప్పుడున్నట్టు 80 కేజీలు 90 కేజీలు ఉంటాడు తల్లి గర్భంలో. ఎన్ని కేజీలు ఉన్నాడండి? 3.5 కేజీలే. బిడ్డ బాగా పౌష్టికంగా బలంగా పుడితే 4 కేజీలట. కొంతమంది తల్లులు ఆ లోపల ఉన్నప్పుడు ఏమీ తినరు ఇల్లు. భర్తతో గొడవ ఆడుకుంటానో, అత్తతో గొడవ వేసుకుంటానో, ఈ గొడవల్లో వీడిని మర్చిపోతారు లోపల ఉన్నోడిని. తినక తాక వాడు బక్క చిక్కిపోయి పుడతాడు. పుట్టేసరికి ఎంత ఉంటాడంటే కేజీన్నర. ఆయన పట్టుకెళ్ళి డబ్బాలు పెట్టేస్తారు వెంటనే. మీకు తెలియదు కాదు కదా. అంటే నువ్వు పుట్టేటప్పుడు కేజీన్నర పుట్టావా? ఈ సైజుతో పుట్టావా? అరచేత అంతే. పిల్లలు చూసారు కానీ అరచేతిలో పెట్టుకుంటే అరచేతిలోనే ఉంటాడు. ఈ సైజుతో 3.5 కేజీలతో పుట్టిన నువ్వు ఇప్పుడు ఎన్ని కేజీలు ఉన్నా చెప్పండి? ఇక్కడ కూర్చొని అందరూ ఎన్ని కేజీలు ఉన్నారు? తూకం వేసుకోండి, ఇల్లు అందరూ 60 పైనే ఉంటారు. కింద ఎవరు ఉండరండి, అందరూ 60 పైనే. ఈ మధ్యకాలంలో 100 వెళ్ళిపోతున్నాయి బండ్లు ముందుకి. ఫాస్ట్ ఫుడ్లు తినేసి కొవ్వు పెరిగిపోయి మటన్లు చికెన్లు గట్టిగా తినేసి ఇంత లోవ్ అయిపోయి ఒక్కొక్కరు 90 కేజీలు 100 కేజీలు 120 కేజీలు. ఎవరు బాబు నిన్ను అన్ని కేజీలు చేసేసింది? ఎలాగైపోయావు అన్ని కేజీలు నువ్వు? ఎక్కడొచ్చేసింది ఆ శరీరంలోనికి నీకు ఆ బలం? ఎక్కడొచ్చేసింది ఆ శరీర అవయవాలలో ఎదుగుదల? నేను పిల్లలను పెంచి గొప్పవారినిగా చేసి తిని. ఎవరు పెంచారట నిన్ను? దేవుడు. నువ్వు తింటున్న ఆహారం దేవుడిది. ఆహారం పండడానికి అవసరమైన నేల దేవుడిది. రాత్రి చెప్పాను కదా, మీరు ఏమంటే ఒక 1/2 బస్తా ధాన్యం వేస్తే దాన్ని 40 బస్తాలు చేసి మీ ఆకలి తీర్చింది, మీ కడుపు నింపింది పరలోకంలో ఉన్న తండ్రి. వెరీ గుడ్. ఏమండి 2 రోజులు మీకు ఏం చెప్పానంటే, మీ నాన్న మీ తండ్రి మిమ్మల్ని ప్రేమించటం కోసం కష్టపడుతున్నాడని చెప్పాను. అంతేనా? కన్నాకి ఏమండి మనల్ని చేయడానికి కష్టపడ్డాడు. భూమి మీదకి వచ్చిన తర్వాత పెంచడానికి కష్టపడుతున్నాడు. ఆ తర్వాత మీకు ఏం చెప్పానంటే, మీరెక్కడ ఏమండి నాశనం అయిపోతారో, మీరెక్కడ ప్రమాదాలకు గురైపోతారో, మీకెక్కడ ఏదైనా ప్రమాదం జరుగుతుందేమోనని తన దూతలను కాపలాగా పెట్టి మిమ్మల్ని కాపాడుకుంటున్నాడు. అందుకే కదండి చాలా మంది రాత్రిపూట పడుకునేటప్పుడు ప్రార్థన చేస్తారు. ఏమని? దేవా, రాత్రి పడుకుంటున్నాను, మరి ఉదయం అంతా ఊరి మీద పడి తిరిగి వచ్చాను, ప్రార్థన పెట్టినా సరే వెళ్ళలేదు, ఎవరైనా సువార్త అన్నా సరే వెళ్ళను, గుడికి అసలే వెళ్ళను, ఎక్కడికి వెళ్ళను, కానీ రాత్రి పడుకునే ముందు మాత్రం ఒక ప్రార్థన చేస్తాను. ఏమని? నీ బంగారు దూతలట, మామూలు దూతలు వద్దట. అంతేనా? ప్రార్థనలు ఏటండి? ఏ దూతలు కావాలట? నీ బంగారు దూతలను మాకు కాపలాగా పెట్టి ఈ బెడ్డ చుట్టూ ఏ ప్రమాదాలు రాకుండా నన్ను కాచి కాపాడితే తండ్రి, తెల్లవారు లేచి మళ్ళీ పాపం చేయడానికి వెళ్ళిపోతాను. అంతేనా? నీ దూతల్ని నాకు కాపలాగా పెట్టని ఎవరు అడగాలో తెలుసా? ఎవరికి పడితే వాళ్ళకి అడిగే హక్కు లేదు. ఎవరు అడగాలో తెలుసండి? దేవుడి పని చేస్తున్నవాడు అడగాలి. తండ్రి, నన్ను బ్రతికించి తండ్రి, నీ గురించి ప్రకటిస్తాను. తండ్రి, నన్ను బ్రతికించి తండ్రి. ఇదిగో ఇప్పుడు ఈ స్టేజ్ మీదకి వచ్చారు కదండి ఇద్దరు, ఏమంటే అమ్మ నాన్న వీళ్ళిద్దరు వంటలు, మమ్మల్ని బ్రతికించి తండ్రి నీకు వంటలు చేస్తాం అలా అడిగితే బాగుంటుంది. ఇదిగో ఈ వేదికలను ఏర్పాటు చేసి, ఇదిగో యూత్ పిల్లలు ఈ సౌండ్లు పెట్టి మైకులు పెట్టి టెంట్లు కట్టాయి, ఏమంటే వాళ్ళు అలసిపోతున్నారు చూసారు వాళ్ళ దేహాలతో, వాళ్ళు అడిగితే బాగుంటుంది. రేపు ఇంకో చోట సభ ఉంది తండ్రి, అక్కడ పని చేస్తాం తండ్రి, కొంచెం నీ దూతలను కాపలాగా పెట్టి కాపాడు తండ్రి, రేపు మీ పనికి వెళ్తాం కదా అంటే బాగుంటుంది. ఊరు మీద పడి తిరిగే మనం దూతలను కాపలా పెట్టాను అనొచ్చండి? ఒకవేళ అన్నా మీరు పెడతాడా దేవుడు? పెడతాడా? మీకు ఇది అర్థం అవ్వదు. ఇప్పుడు చెప్తాను ఒకటి. ఎమ్మెల్యే గారు ఇంటికి వెళ్ళారు అనుకోండి, ఇంటి ముందు 2 ఉంటారు. ఎవరు? గన్లు ఇలా పట్టుకొని నల్ల డ్రెస్ వేసుకుని ఉంచుంటాడు. మీరు పోలీస్ డిపార్ట్మెంట్ దగ్గరికి వెళ్ళిపోయి, ఏమండి ఎమ్మెల్యే గారికి ఎట్టారు గన్మెన్లు, మా ఇంటి ముందు కూడా ఎట్టండి అనండి, తరివేస్తారు వాళ్ళు. నీకెందుకు ఎమ్మెల్యే, నీకెందుకు గన్మెన్లు, నువ్వేం చేస్తున్నావని గన్మెన్లు? అతను ఎమ్మెల్యే, నియోజకవర్గానికి ఒక అధికారి, ఆ నియోజకవర్గానికి తండ్రి కనుక విఐపి కనుక అతనికి ఏముంటారు? గన్మెన్స్ ఉంటారు. ఏమన్నా ఎమ్మెల్యేకి 2 ఉంటారు, మంత్రి గారికి ఎంతమంది ఉంటారు? ఒక 4 5. చంద్రబాబు నాయుడు గారికి కానీ ఏమన్నా అపోజిషన్లో ఉన్న లీడర్కి ఎలాగుంటారు? ఒక 10 మంది 15 మంది. ముఖ్యమంత్రి జగన్ గారికి ఎంతమంది ఉంటారు? ఆయన ఒక కాన్వాయ్ వెళ్తుంటే వెనకాల కాన్వాయిలు ఏంటంటే వాళ్ళందరూ ఎవరు ఆయనకి?
భద్రతా వ్యవస్థ. కారణం, ఈ రాష్ట్రం మొత్తానికి ఆయన ప్రధాని, ఏమంటే రాష్ట్రం మొత్తానికే ప్రధాన పౌరుడు కదా. ఏమంటే గవర్నర్ గారు తర్వాత గవర్నర్ ప్రధాన పౌరుడు అయితే సెకండ్ ప్లేస్ కదండి, రాష్ట్రం మొత్తానికి హెడ్ కదండి ఆయన. కనుక ఆయనకు భద్రత అవసరం. ఇప్పుడు నేను మిమ్మల్ని అడుగుతాను, ఇప్పుడు బైబిల్ చూపిస్తాను నేను. ఎవడు మా నోట్లోంచి ఏ మాట వచ్చినానంటే అది బైబిల్లో ఉంటుందండి. బైబిల్లో లేకుండా మా నోట్లోంచి ఏమీ రాదు. ఇది పచ్చిగా నమ్మి మా సభలకు రండి, మీరు బాగుపడతారు. మీ ఆత్మీయ జీవితాలు ఖచ్చితంగా బాగుపడతాయి. బైబిల్ చెప్పలేదా మేము మాట్లాడమంతే. బైబిల్ ఎక్కడ ఆగిపోయిందో అక్కడ ఆగిపోతామండి. బైబిల్ ఏది చెప్పిందో అది చెప్తామండి. మర్మాల పేరట లేనివిని కళ్ళబొల్లి కథలు చెప్పి మేమంటే మీ ఆత్మీయ జీవితాలను పాడు చేసే వాళ్ళం కాదు మేము. ఓ సభకి వెళ్ళానండి నేను. ఆ సభకి వెళ్ళిన తర్వాత ఒక తమ్ముడు ప్రశ్న అడుగుతున్నాడు. ఏంటయ్యే ప్రశ్న అంటే, అయ్యో ఒక ఆయన చెప్పారు బోధకుడు, భూమి మీద మనం తినే అట్లు ఉన్నాయి కదా, అట్లుకి బైబిల్లో ఎవరో మూల పురుషుడు ఉన్నాడట కదా అన్నాడు. ఏంటో తినే అట్లుకి మూల పురుషుడు బైబిల్లో ఉన్నాడా? మీకెవరు చెప్పారు అయ్యా అంటే బైబిల్లో చూపించాడు. మళ్ళీ ఎవరో తెలుసండి, నోవహు గారట. నోవహు గారు ఎలాగయ్యారంటే బైబిల్లో ఉంది అక్కడ. ఏమని? వాడ కట్టిన ఆయన అన్నాడు. వాడ కొలతలు చెప్పాడు. కొలతలు చెప్పిన తర్వాత చక్కగానండి ఆ కొలతలన్నీ అయిపోయినాయి. అయిపోయిన తర్వాత నోవహు గారు సేమ్ అలాగే కట్టారు. దానిని చెప్పడానికి దేవుడు అన్నాడు, నోవహు అట్లు చేసాను అన్నాడు. ఇప్పుడు ఈయనేం చెప్పాడు దాన్ని? నువ్వు తినే అట్లు ఉన్నాయి కదా, ఆ అట్లుకు మూల పురుషుడు నోవహు గారే, నోవహు గారు అట్లు వేసాడు అన్నాడు. ఎలాగుంది బాధ ఇది? అప్పుడే బైబిల్ దగ్గరికి వచ్చినప్పటికి ఎలాగుంటుంది? అమ్మో, అట్లు గురించి కూడా మా బైబిల్లో ఉన్నాయా? ఆడు మోసపోడండి. అలాంటి అట్లు చపాతీలు బోధ కాదు మాది. బైబిల్ ఏది చెప్పిందో అది ప్రజలకు చెప్పాలి. బైబిల్లో ఉన్నదే పిల్లలకి చెప్పాలి. లేకపోతే మేము శాపగ్రస్తులు ఉండు. మాకు చాలా భయం. ఎందుకంటేనండి, బోధకుల గురించి బైబిల్లో ఒక మాట ఉంది, అది మాకు తెలుసు. బోధకులమైన మనకు మరీ కఠినమైన శిక్ష, శిక్ష కఠిన శిక్ష, మరీ కఠినమైన శిక్ష. హయ్యర్ శిక్షలు ఎవరికి పడతాయి చెప్పండి? బోధకులకి. సామాన్యంగా విశ్వాసులా మీలో కూర్చొని బైబిల్ తెచ్చుకుని ఏదో తోచిన సహకారిగా ఉండిపోయాం అనుకోండి, హ్యాపీగా పరలోకం వెళ్ళిపోతాం. ఈ స్టేజ్లో ఎక్కి బోధకులం అయిపోయిన తర్వాత లేని చెప్పాం అనుకోండి, ముందు పోయేది మేమే. దేవుడు మాటలంటే మాకు చాలా భయం అండి. లేనిది చెప్పం, ఉన్నదే చెప్పాలి. అది బోధకుడికి ఉండవలసిన భయం దేవుడి వాక్యం పట్ల. దేవుని పిల్లలారా, దూతలను కాపలాగా పెడతాను అన్నాడు మత్తయి సువార్త 18వ అధ్యాయము. చూడండి మీరు ఎంత ఆనందపడతారో. దేవుడి ప్రేమను మరలా జ్ఞాపకం చేస్తున్నాను. భూమి మీద కని పెంచి అలా గాలికి విడిచిపెట్టలేదండి. తన పిల్లలైన వారి కొరకు భద్రతా వ్యవస్థను ఏర్పాటు చేశాడు దేవుడు. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం. మత్తయి సువార్త 18వ అధ్యాయము 10వ వచనం చూడండి. ఈ చిన్నవానిలో ఒకనినైనను తృణీకరింపనికుండా చూచుకొనుడి. వీరి దోతలు, ఇదిగో చిన్నోడు ఉన్నాడు కదా, ఇదిగో ఇక్కడ ఆడుకుంటున్నాడు కదా భూమి మీద, ఒకడు ఆడుకుంటున్న ఈ పిల్లోడు కట, ఆడుకుంటున్న ఈ చిన్నోడు కట, వీరి దోతలు పరలోకమందున్న నా తండ్రి ముఖమును ఎల్లప్పుడూ పరలోకమందు చూచుచున్నవి. భూమి మీద ఉన్న చిన్నోడి కట పరలోకంలో దేవుడి ఎదుట దూతలు ఉన్నాయట. ఆ దూతలు వీడిని చూస్తూ దేవుడిని చూస్తున్నాయట, వీడిని చూస్తూ దేవుడిని చూస్తున్నాయట. వీడికి ఏదైనా ప్రమాదం రాగానే వెళ్ళిపోమనగానే ఆ దూతలు వచ్చి వీడిని కాపాడుతాయట. ఎలాగుందండి? మీకు ఎవరైనా పెట్టారు ఇలా సెక్యూరిటీ? పోనీ గవర్నమెంట్లు ఏంటయ్యా పెట్టాయి. గవర్నమెంట్ అలా పెట్టాయంటే ఒక ఊర్లు లేదంటే 4 ఊర్లు 5 ఊర్లు కలిపి ఒక పోలీస్ స్టేషన్ వేశారు. ఆ పోలీస్ స్టేషన్లో ఎంతమంది ఉంటారు? మహా అంటే ఒక 2-3 కానిస్టేబుల్, ఒక ఎస్ఐ గారు. ఈ 4 ఊర్లకి ఏమంటారు? రక్షక భటులు అట, సెక్యూరిటీ అట. అందుకే చంపేసుకుని 4 రోజులకు వస్తారు పోలీస్ అయినా. దూతలు అలాగా మనకు ప్రమాదం వచ్చిన 6 రోజులకు వస్తాయా? దూతల గురించి లోపలికి వెళ్తే టైం అయిపోద్దండి. ఏది టచ్ చేసినా అసలు ప్రజలకు అర్థమయ్యేటట్టుగా చెప్తే ఎంత బాగుంది అనిపిస్తుంది, కానీ టైం అయిపోద్దండి. దూతలు ఎంత అలర్ట్గా ఉంటాయో తెలుసండి. ఏలే గారి విషయంలో మీకు తెలియదు కాదు. సందర్భం తెలుసు కదా. ఏలే గారు లోపల ఉన్నారు, చుట్టూ ఉన్న శిష్యులు సైన్యం వచ్చిందని గజగజ వణికిపోతుండే. ఏలే గారు అంటున్నారు, ఎందుకయ్యా భయపడుతున్నాడు, ఒక్కసారి పైకి చూడండి అన్నాడు. ఏముంది పైన?
ఎలీషా క్షమించండి, సైన్యం రెడీగా ఉంది, అదిగో పైన చూడండి అన్నాడు. ఏమంటే ఇప్పుడు ఎలీషా గారికి సైన్యం ఉంటే, భూమి మీద ఉన్న భక్తులందరికీ సైన్యం ఉంటే, ఇదిగో ఈ చిన్నపిల్లలను చూడండి వీళ్ళకి సైన్యం ఉంది అంటుంటే, యేసుక్రీస్తుల వారికి ఎంత సైన్యం ఉంటుంది పైన? ఎందుకంటే భూమి మీద అందరికంటే ప్రధాన పౌరుడు, చాలా ఇంపార్టెంట్ పర్సన్ ఎవరు చెప్పండి భూమి మీద? యేసుక్రీస్తుల వారు కదా. ఆయన్ని పట్టుకోవడానికి రోమా సైన్యం వచ్చింది. తెలియదు కాదు మీకు, దొంగ ఒకడు ఉన్నాడు పక్కనే. ఎవరు? ఇస్కరియోతు యోధ. నేను ముద్దు పెట్టుకున్న ఆయన యేసుప్రభు మీరు పట్టేసుకుంటాను ముందే డీల్ మాట్లాడేసుకున్నాడు 30 వెండి నాణాలకి. వచ్చాడు వాడు, ప్రభా బాగున్నావని ముద్దు పెట్టుకున్నాడు. ఈ లోపల మొత్తం తెలిసి వీడి గురించి, నీకు కావాల్సింది నువ్వు చేయాల్సింది ఏదో చేయరా బాబు అన్నాడు. వెంటనే సైన్యం మీద పడిపోతుంది యేసుక్రీస్తుల వారిని పట్టుకోవడానికి. పక్కనే ఉన్న శిష్యుడు ఏం చేశాడు? అప్పుడు ఆ సైన్యంలో వచ్చిన ఒకటి చెవి తెగ నరికాడు. అప్పుడు యేసుప్రభు ఏమన్నాడు తెలుసా? ఊరి మీకు ఏం అర్థం అవ్వలేదా? నేను ఎవరిని అనుకుంటున్నారు? పరలోకంలో ఉన్న కన్న తండ్రికి జ్యేష్ఠ కుమారుడిని, ఈ లక్షల కోట్ల మంది రక్షకుడిని. సామాన్యమైన వ్యక్తిని అనుకుంటున్నారా నేను? భూమి మీద ఉన్న ఆఫ్టర్ ఆల్ ఒక చిన్నవాడికి, చిన్న పిల్లోడికి దేవుడు పరలోకంలో దూతలను పెడితే, దేవుడి కొరకు బ్రతికిన ప్రవక్తలందరికీ దేవుడు సెక్యూరిటీని, దూతలను పెడితే, నేను ఎవరిని అనుకుంటున్నారు? లోక రక్షకుడిని, ఈ లోకాన్ని రక్షించడానికి వచ్చిన రక్షకుడిని. ఒక్కసారి నా సైన్యం గురించి చెబితే మీ గుండాగిపోతుంది అన్నాడు. ఎంతయ్యా అంటే సైన్యం ఏం చెప్పాడు తెలుసండి? పైకి ఒక్కసారి చూడండి అన్నాడు. ఒక్కసారి బైబిల్లో ఆయన ఏం చూడమన్నాడో, ఎంత సైన్యాన్ని పెట్టాడో ఇప్పుడు బైబిల్లో చూద్దాం. మత్తయి సువార్త ఏమంటే ఒక్కసారి 26వ అధ్యాయము 52వ వచనం చూద్దాం. మత్తయి సువార్త 26వ అధ్యాయము ఏమంటే 52వ వచనం చదవండి ఎవరో ఒకరు త్వరగా. మత్తయి సువార్త 26వ అధ్యాయం 52వ వచనం. నీ కత్తి నీ వరలో తిరిగి పెట్టుము, కత్తి పట్టుకుని వారందరూ కత్తి చేతనే నశింతురు. ఈ సమయమున నా తండ్రిని వేడుకొనలేననియు వేడుకొనిన ఎడల ఆయన 12 సేనావ్యూహముల కంటే ఎంతట 12 సేనావ్యూహముల కంటే ఎక్కువ మంది దూతలను ఇప్పుడే నాకు పంపడనియు నీవనుకొనుచున్నావా? ఎన్నున్నాయట యేసుప్రభుకు పైన దూతలు? 12 సేనావ్యూహాలు. సేనావ్యూహం ఒక్కింటికి 6000. ఒక్క సేనావ్యూహం అంటే 6000 మంది అండి. ఇప్పుడు ఎంతమంది ఉన్నారట పైన? 12 సేనావ్యూహాలు అంటే ఎంత చెప్పండి? 12 × 6000 ఎంత? 72,000 మంది దేవదూతల సెక్యూరిటీ. ఎవరికండి? 72,000 మంది సెక్యూరిటీయా? ఎవరికి? యేసుక్రీస్తుల వారికి. ఈ దూతలు అనగానే మీరు మనకులాగా ఏమైనా పోలీస్ అయిన ఊహించుకోకండి. ఈ దూతలు అనగానే ఎమ్మెల్యే కట్టినట్టుగా ఒక గన్మ్యాన్ ఊహించుకోకండి. ఎందుకంటే గన్మ్యాన్లు ఉన్నప్పుడే రాజకీయ నాయకులు చంపేశారు చాలా మందిని, మీకు తెలియదు కాదు. ఇందిరాగాంధీ గారిని చంపేశారా? అప్పుడు సెక్యూరిటీ లేదంటే అక్కడ ఉన్నారు. రాజీవ్ గాంధీ గారిని చంపేశారు. సెక్యూరిటీ ఉన్నా, గన్మెన్లు ఉన్నా ఏమంటే ప్రాణాలు పోగొట్టుకున్నారు రాజకీయ నాయకులు. అలాంటి సైన్యం కాదు అక్కడ. ఒక్క దూత గురించి చెప్పారంటే మీ గుండాగిపోద్ది. ఆయనకి సెక్యూరిటీగా పెట్టిన దూతలు ఎలాంటివంటే, పాత నిబంధన కాలంలోనండి హిజ్కియా అని ఒక రాజు ఉంటాడండి. హిజ్కియా రాజు మంచి భక్తిపరుడు, యెరూషలేమును పరిపాలిస్తున్నాడు. అప్పటికి అష్షూరు సామ్రాజ్యం అని ఒక సామ్రాజ్యం పరిపాలిస్తుంది. మీరు చదువుకున్న తర్వాత చరిత్రలో ఉంటుందండి, రాజుల గ్రంథం మీరు చదువుకోవాలి. ఇదంతా బైబిల్ ఇది. ఆ అష్షూరు సైన్యం హిజ్కియా మీదకి దండెత్తినప్పుడు ఇతను భక్తిపరుడు, ఇతని దగ్గర ఉన్నది చిన్న సైన్యం. అష్షూరు అనేసరికి మహాసామ్రాజ్యం మొత్తం అండి. అప్పటికే ఉన్న షోమ్రోన్ ఇశ్రాయేల్ రాజ్యాన్ని చుట్టుముట్టేశారు, వాళ్ళు జయించేశారు. యోదయ బెత్లెహేములో ఉన్న, యెరూషలేములో ఉన్న ఈయన మీదకి, రాజధాని మీదకి వచ్చేసారు, చుట్టుముట్టేశారు. ఈయన్ని కూడా చుట్టుముట్టేసిన తర్వాత బిక్కుమంటూ ఒక్కడే ఉన్నాడండి. దేవుడికి ప్రార్థన చేశాడు, దేవా నువ్వు కాపాడితే ఉంటాం, నువ్వు కాపాడితే నీ మందిరం ఉంటుంది, మేము బ్రతుకులతో ఉంటాం. నువ్వు కాపాడలేదా అష్షూరు సైన్యం వచ్చి మమ్మల్ని చంపేస్తుంది అని ఒక్క ప్రార్థన చేసుకున్నాడు హిజ్కియా. సరేనైనా నువ్వు సైలెంట్గా ఉండు, యుద్ధానికి దూతను పంపిస్తున్నాను అన్నాడు. ఇంతకీ అష్షూరు సైన్యం లక్షల్లో ఉందండి. లక్షల్లో ఉన్నారు వాళ్ళు. 180,000 చిల్లర ఉంటారు వాళ్ళు. అష్షూరు సైన్యం దూత వచ్చిందండి. ఒక రాత్రి వచ్చింది.
అందరూ పడుకుంటూ పోయారు. అష్షూరు సైన్యం మొత్తం సైలెంట్గా ఉన్నారు. ఏమంటే యూదులు వీళ్ళు పడుకుంటూ పోయారు. దూత వచ్చింది యుద్ధానికి రాత్రి. ఒక దూత వచ్చండి ఒక రాత్రి డ్యూటీ చేస్తే సుమారు 180,000 మంది సైన్యం చచ్చిపోయారు. ఒక్క దూత ఫైట్ చేస్తే ఒక రాత్రి. ఇప్పుడు 10 దూతలు వచ్చి ఫైట్ చేసినాయి అనుకోండి, ఎవడన్నా మిగులుతాడా? దూత అనగానే మీరు ఎవరనుకుంటున్నారు? ఈ భూమి ఒక దేవదూత ఎంత ఉందో చూడండి. సూర్యుడు ఒక దేవదూత ఎంత ఉన్నాడు చూడండి. ఇవన్నీ దేవదూతలు అండి. నీరు ఇదొక దేవదూత ఎంత ఉంది చూడండి, దాని బలం చూడండి. గాలి ఒక దేవదూత, దాని బలం చూడండి. గట్టిగా గాలేసిందంటే మనం బిల్డింగ్లు కూడా ఎగిరిపోతాం. అయ్యి దేవదూతలు అంటే మీరు దేవదూతలని గణమెల్లాగా అనుకోకండి. అలాంటి దేవదూతల్ని యేసుక్రీస్తు వారికి దేవుడు ఎంతమందిని పెట్టాడట? 72,000 మంది దేవదూతలు. అసలు యేసు ప్రభు చిటికినేలు కూడా టచ్ చేయలేడు ఎవడు. ఆ సైన్యం కనుక దిగిందా? ఎందుకు దిగలేదు? ఆయన ప్రాణం పెట్టడానికే వచ్చాడు గనక, ఈ ప్రాణం పెట్టాలన్నది తండ్రి ఇష్టం గనక, ఆ ప్రాణం పెడితేనే మనకు రక్షణ వస్తుంది గనక ఆ సైన్యం సైలెంట్గా ఉందంతే. ఆ సైన్యంలో ఒక దూత దిగితే రోమా సామ్రాజ్యానికి పుట్టగతులు ఉండవు ఆ రోజు. ఇదంతా తెలియక ఏదో పేలుతూ ఉంటారండి. మధ్యకాలంలో పేలుతున్నారు. బైబిల్కి యేసుక్రీస్తుల వారి మీద పేలుతున్నారు. ఆయన 3 మేకులు పీక్కోలేదని, ఆయన సిలువలో తప్పించుకోలేదని, ఆయన మిమ్మల్ని రక్షిస్తాడని. కన్నెర చేస్తే మసైపోతారు కళ్ళ ముందు ఉన్న వాళ్ళందరూ. అది ఆయన పవర్. కానీ అది పవర్ వాడే టైం కాదు, ప్రాణాలు ఇచ్చే టైం కనుక సైలెంట్గా ఉన్నాడు. వెయిట్ చేయండి, పవర్ చూపించడానికి వస్తున్నాడు, చూపిస్తాడు. రెండో రాకడికి సిద్ధంగా ఉండండి. ఆయన పొడిచిన వాళ్ళందరూ ఆయన చూస్తారట. ఈరోజు ఆయన తిడతన్న వాళ్ళందరూ కూడా ఆయన్ని చూతురు. కానీ పవర్ ఏంటో చూతురు. కానీ వెయిట్ అండ్ సీ. ముందుంది. అప్పటి వరకు వెయిట్ చేయండి. అమాయకుడు అనుకున్నారు యేసుక్రీస్తుల వారు. క్రైస్తవులు అమాయకులు అనుకున్నారు. ఏది పడితే అది మాట్లాడుతున్నారండి. క్రైస్తవులు, ప్రభువుని నమ్మిన వాళ్ళు, ప్రభు కొరకు బ్రతుకుతున్న వాళ్ళు, దేవుని వలన సెక్యూరిటీని అనుభవిస్తున్న వాళ్ళు, దేవదూతల సంరక్షణలో బ్రతుకుతున్న వాళ్ళు. టచ్ చెయ్యాలి అంటే దేవుడు పర్మిషన్ కావాలి భక్తుడిని. మీరైనంతే, అంత భక్తిలోకి వెళ్ళండి. మిమ్మల్ని ఎవరైనా టచ్ చేయాలి అంటే ముందు దేవుడు పర్మిషన్ తీసుకోవాలి. ఏ శక్తి అయినా భూమి మీద. దేవుని పిల్లలారా, ఇంత గొప్పగా ప్రేమించే వాళ్ళు ఎవరున్నారండి? దూతలను కాపలాగా పెట్టుకుని. ఇప్పుడు మీకు మొత్తం చెప్పుకొస్తున్నాను. అంటే ఇప్పటి వరకు ఈ 3 రోజుల నుంచి మీకు ఏం చెప్పానంటే, మీ నాన్న మిమ్మల్ని ప్రేమిస్తున్నాడు, మీకోసం కష్టపడుతున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు, అది చేస్తున్నాడు, ఇది చేస్తున్నాడు అని మీకు ఈ 3 రోజులు చాలా చెప్పాను కదండి. మిమ్మల్ని అడుగుతున్నాను ఇప్పుడు, ఇన్ని చేస్తున్న దేవుడికి మనం ఏమైనా చెయ్యాలా? చెయ్యొద్దా? చెయ్యాలి. ఏం చేయమన్నాడు బైబిల్లో? ఏమేమన్నాడు మిమ్మల్ని? రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. బాగా బైబిల్ చూడాలి. రోమపత్రిక 12వ అధ్యాయము 1వ వచనం. కాబట్టి సహోదరులారా, పరిశుద్ధమును దేవునికి అనుకూలమునైన సజీవయాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించండి. జాగ్రత్తగా వినండి. ఈ ఒక్క మాట మీకు అర్థమైతే ఇప్పుడు చెప్తానండి. చివరిలో ఒక మాట, నేను నా దేహాన్ని దేవుడికి తప్ప మరి ఎవ్వరికి ఇవ్వనండి అని మీరు ఫిక్స్ అయిపోతారు. మాకు అర్థమైపోయింది కనుక ప్రతిరోజు మా దేహాలను దేవుడికి ఇచ్చేసాం. ఈరోజు జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్తాను, జాగ్రత్తగా వినండి. మీరు సజీవ యాగముగా మీ శరీరములను ఎవరికి ఇవ్వాలట? ఆయనకి ఇవ్వాలి. ఎవరికి? మీ దేవుడికి ఇవ్వాలి, మీ తండ్రికి ఇవ్వాలి. ఎప్పుడు ఇవ్వాలి దేహాన్ని? సజీవ యాగముగా అంటే మీ శరీరంలో సత్తు ఉన్నప్పుడు, మీ శరీరంలో బలం ఉన్నప్పుడు, మీ శరీరంలో జీవం ఉన్నప్పుడు, సజీవంగా ఉన్నప్పుడు మీ శరీరాలను ఇవ్వండి అన్నాడు. మన క్రైస్తవ సోదరులు ఏం చేశారంటే, బలంగా ఉన్నప్పుడేమో ఉద్యోగం చేశారు, చచ్చిపోయిన తర్వాత శవాన్ని పట్టుకొచ్చి చచ్చి ముందు పెట్టి దేవానికి అర్పితం అంటున్నారు. ఏం చేసుకోవాలి ఆ శవాన్ని? ఏమేం చేసుకోవు, దాన్ని నువ్వే పడేస్తున్నావు. అంతే కదండి. సజీవయాగంగా మీ శరీరములను ఆయనకు. ఏమండి, దేవుడు శరీరాన్నే ఎందుకు అడుగుతున్నాడు? బాగా ఆలోచించండి. శరీరాన్ని ఇవ్వండి అని ఎందుకు అడుగుతున్నాడు? ఆ శరీరాన్ని ఎవరు కట్టారు చెప్పండి? ఎవరు కట్టారు?
ఆయనే కదండి కట్టాడు. ఆయన కట్టిన దాన్ని ఆయనకి ఇస్తారా? మీ నోట్లో నాలుగు పెట్టాడు, పెదవులను ఆడిస్తున్నాడు. నాలుక పెదవులు ఆడితే ముద్దు ముద్దు మాటలు మీ నోట్లోంచి బయటకు వస్తున్నాయి కదండి. ఆ మాటలు, ఆ నోట్లోంచి వచ్చే మాటలు ఆయన కోసం మాట్లాడుతారా? మీ నోరుని కట్టింది ఆయన కదా, ఆ నోటుతో ఆయన మాటలు మాట్లాడతారా? మీ కళ్ళు బిగించింది ఆయన కదా, ఆ కళ్ళతో వాక్యం చదువుతారా? దేవుడు మాటలు చూస్తారా? దేవుడు పాటలు చూస్తారా? కళ్ళు ఆయనవు కదా, ఆ కళ్ళతో దేవుడి పనులు చూస్తారా? చేతులు ఆయనవు కదండి. ఈ చేతులతో మీ పనులు ఎన్నో చేసుకున్నారు, దేవుడు పనులు చేస్తారా? ఏమండి ఈ సన్మానం నేను మర్చిపోలేకపోతున్నానండి. వాళ్ళు ఎందుకు వాళ్ళ బుర్రలోంచి పోవట్లేదండి వాళ్ళిద్దరు నాకు. ఎందుకంటే వాళ్ళ ఇంటి ముందే ఉన్నాను కదా. ఈడేంటండి బాబు, ఎక్కడ చూడండి 400 మందికి ఇద్దరు వంట ఉండటం ఏంటండి? కళ్ళలోంచి వెళ్ళట్లేదు. మా వాళ్ళు ఫోన్ చేసినా వీళ్ళ గురించి చెప్తున్నాను. చేతులండి ఇంతకాలం వాళ్ళు ఎవరికో వంటలు చేసేయండి, ఎవరికో వాళ్ళ పిల్లలు కొండు పెట్టుకున్నారేమో, వాళ్ళు పని చేస్తున్న దగ్గర ఎక్కడో వాళ్ళు కొండుకున్నారేమో. కానీ ఈ 3 దినాలు వాళ్ళ చేతులు ఎవరికి వండుతున్నాయండి వంట? ఎవరికవి? ఎవరికి చెప్పండి? మీరు బాగా ఆలోచించి వాళ్ళు వంట ఎవరికి చేశారో నాకు చెప్పాలా. మీరు అనుకుంటున్నారు మీకని, నేనంటాను బైబిల్ని బట్టి యేసుప్రభుకు వంట చేశారు వాళ్ళు. వంట ఎవరికి చేశారో తెలుసా అండి? 3 రోజులలో మీకు కావాలి చేస్తా. ఎవరికి? యేసుప్రభుకు చేశారు వంట. అదేంటండి మాకు చేస్తే యేసుప్రభుకు చేసినట్ట? అవును. సౌలు సంఘాన్ని హింసిస్తుంటే యేసుప్రభు వచ్చేమంటున్నాడు, సౌలా సంఘాన్ని ఎలా హింసిస్తున్నావు అన్నాడా, నన్ను ఎలా హింసిస్తున్నావు అన్నాడా? అంటే సంఘాన్ని హింసిస్తే ఎవరిని హింసించినట్టు? యేసుని హింసించినట్టు. సంఘానికి భోజనం పెడితే ఎవరికి పెట్టినట్టు? వంట చేసింది ఎవరికి 3 రోజులు? బాబు మేము యేసుప్రభు కోసం వంట చేస్తామండి. మేము వాక్యం చెప్పలేం కదా, వంట చేస్తాం. మేము డబ్బులు ఇవ్వలేం కదా, వంట చేస్తాం. వాళ్ళ పని వాళ్ళు యేసుప్రభుకి చేశారండి ఈ 3 రోజులు. ఒక ఆయన వచ్చాడు, ఇదిగో ఏమండి ఇప్పుడు మమ్మల్ని షూట్ చేస్తుంది కెమెరా, తమ్ముడు తిమోతి ఎక్కడో తాడేపల్లిగూడెం అండి. ఏమంటే ఆ 3 రోజుల నుంచి 4 రోజుల నుంచి ఇక్కడ ఉండి ఆ బైబిల్ క్లాసులు షూట్ చేస్తూ ఇక్కడ షూట్ చేస్తూ నాకు వచ్చిన పనిది, నేను యేసుప్రభుకి పని చేస్తాను, యేసుప్రభుకి వంట చేస్తాను, యేసుప్రభుకి కెమెరా పెడతాను, యేసుప్రభుకి ఇదిగో సౌండ్ పెడతాను, యేసుప్రభుకి కీబోర్డు వాయిస్తాను, యేసుప్రభుకి పాటలు పాడతాను. యేసుప్రభుకండి మనమంతా చేసేది ఎవరికి అనుకుంటున్నారు? మీకు తెలియదు ఇదంతా. మీరు చిన్న పని కదిపిన మీటింగుల్లో అది ఎవరికి చేసినట్టు తెలుసా? యేసుప్రభుకి చేసినట్టు. ఏమండి 500 ఉంచుకోండి, చాలా డబ్బులు ఖర్చు అవుతున్నాయి కదా సభకని ఒక 500 ఇచ్చారనుకోండి, నేను జాన్ గారికి ఇచ్చాను అని అనకండి. ఎవరికి ఇచ్చారు? యేసుప్రభుకి ఇచ్చారు. అదే సజీవ యాగంగా మీ శరీరాలతో నా పని చెయ్యండి, నాకు ఇవ్వండి, ఆ దేహాలు నాకు ఇవ్వండి. ఇదిగో వీళ్ళు ఇచ్చారు, మీరు ఇస్తారా? మీ కుటుంబానికి ఇచ్చారే, మీ కుటుంబం కోసం. ఆడపిల్లలు పొద్దున్న లేస్తే సాయంత్రం ఎవరిని పడుకునే వరకు కడుగుతూనే ఉంటారు, వండుతూనే ఉంటారు, డబ్బులు ఇస్తారు, కడుగుతున్నారు, వండుతున్నారు, డబ్బులు ఇస్తున్నారు. ఎవరికి వంటలు? ఎవరికి చేస్తున్నావు నువ్వు? మీ పిల్లలకి చేసుకున్నావు, మీ అత్తగారికి చేసావు, మీ మామయ్య గారికి చేసావు, నీ భర్తకి చేసావు, ఎవరు నీకు చేసుకున్నావు? యేసుప్రభుకి ఎప్పుడైనా వంట చేశారా? యేసుప్రభుకండి, యేసుప్రభుకి ఎప్పుడైనా వంట చేశారా? యేసుప్రభుకి ఎప్పుడైనా సౌండ్ పెట్టారా? యేసుప్రభుకి ఎప్పుడైనా మీటింగ్ పెట్టారా? సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు, శరీరంలో ఏవో చేస్తున్నారు కదా, శరీరంతో ఏవో చేస్తున్నారు కదా చేతులతో, యేసుప్రభుకి ఏమైనా చేస్తారా? ప్రయాణాలు చేస్తున్నారు కదా, పెళ్ళిళ్ళు కానీ, విందులు కానీ, ఉద్యోగాలు కానీ, చదువులు కానీ, ప్రయాణాలు నడుస్తున్నారు కదా, ప్రయాణాలు చేస్తున్నారు కదా. సువార్త కోసం ఏమైనా మీ కాళ్ళతో మీరు నడుస్తారా? వాక్యం చెప్పడానికి ఏమైనా ఎప్పుడైనా మీ కాళ్ళు నడిచాయా? వాక్యం చెప్పించడానికి ఎప్పుడైనా మీ కాళ్ళు నడిచాయా? ఈ గ్రౌండ్లో 3 రోజుల నుంచి పని జరుగుతుంటే కనీసం ఒక రౌండ్ అన్నా ఏం జరుగుతుందో అని వచ్చి చూసే వాళ్ళు ఉన్నారా? మీ కాళ్ళతో గ్రౌండ్లోకి అయినా. ఈ మీటింగ్ అంటలేదు, మీటింగ్ ముందు పనికి అంటున్నాను. ఎక్కడ తిరగవు మన కాళ్ళు? ఎక్కడ తిరుగుతాయి చెప్పనండి. ఎక్కడ తిరుగుతాయి తెలుసా? 1వ తారీఖున పెన్షన్ అనగానే తెల్లవారుజామున 5 గంటలకు అక్కడే ఉంటాయి కాళ్ళు. ఎందుకో మరి 3000 పెన్షన్ కంటే ఊర్లు దాటి వచ్చేస్తున్నారు. హైదరాబాద్లో ఉంటారండి చాలా మందికి. పెన్షన్ ఇక్కడ కదా నాయన, 29వ తారీఖు నాకు టికెట్ బుక్ చేసి, ఎదుగు 1వ తారీఖున పెన్షన్ ఇస్తున్నారు. అక్కడ నేను కరెక్ట్గా 5 గంటలు ఉండిపోవాలి.
బా నేను తీసుకోవద్దు అంటలేదు, తీసుకోండి, తప్పు కాదు. 1వ తారీఖు పెన్షన్ అంటే 29వ తారీఖు బయలుదేరావు కదా, అదే 2వ తారీఖు మీటింగ్ ఉందంటే ఆ మీటింగ్ ఉంటాడా? బాబ్బా దేవుడి పనులకి దేవుడి మీటింగులకి ఈ మాకొద్దు. డబ్బు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఎక్కడికి ఉంటే అక్కడే మా కాళ్ళు అలా తిరుగుతూ ఉంటాయి. రాబుని తిరుగుతూ ఉంటుంది చూడండి, పైన ఎక్కడ మాంసం ఉంటే అక్కడ కింద, అంతేనా? రాబొందు తిరిగినట్టుగా తిరుగుతున్నాయి మన కళ్ళు. మనకు ఉపయోగం ఎక్కడ దొరుకుతుంది, మనకి ఎక్కడ లాభం వస్తుంది? దేవుడికి ఏం పెట్టేవారు లేరు, దేవుడికి ఏం చూసేవారు లేరు. ఏమండి, ఎంత వాక్యం చెబుతున్నా ఎందుకునండి, చాలా మంది గుండెలు కర్కశమైపోయండి, ఆ మనసులు మార్చుకోవట్లేదండి. ఎవరు చేసిన ప్రభు పని కదండి, ఎవరు చేసిన బైబిల్లోయే కదండి చెప్తున్నారు, ఎవరు చేసిన యేసు ప్రభు గురించి కదండి చెప్తుంటా, ఎవరు చేసిన ఒక ఆత్మను రక్షించడానికి కదండి నేను ఉండాలండి. నా వంతు అక్కడ ఏదో ఒకటి నా పక్షాన జరగాలండి. ఇవి లేవండి, ఇవి లేవు ఈరోజు చాలా మందికి, ఇవి లేవండి. చాలా మంది మనుషులను చూస్తుంటే కర్కశం అండి, స్వార్థాలు. వాళ్ళ స్వప్రయోజనం నెరవేరితే సహాయం చేస్తారు. తప్పు చేస్తున్నారు మీరంతా, తెలియదు మీకు బైబిల్. నిస్వార్థంగా అది జరుగుతున్నది నా తండ్రి పని. ఎవరు చేసిన పూర్ణ ఆత్మతో పూర్ణ శక్తితో, నా శక్తి లోపం లేకుండా నా వలనైన సహాయం నేను అక్కడ చెయ్యాలి. అక్కడ జరుగుతున్నది నా తండ్రి పని, నన్ను పుట్టించిన నా దేవుని పని, నన్ను పెంచిన నా తండ్రి పని, నన్ను కాపాడుతున్న నా తండ్రి పని, నన్ను ఈ లోకానికి తెచ్చిన నా తండ్రి పని. నేను సాధ్యమైనంత మట్టుకు ఆ పనిలో ఏదో ఒక పాలుభాగస్తుడిని నేను అవ్వాలి. సజీవ యాగముగా మీ శరీరములను ఆయనకు సమర్పించుకోనండి. శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు అన్నాను కదా. ఎలా ప్రేమిస్తాడో చెబుతానన్నాను కదా. లోకంలో ఉన్న మనుషుల ప్రేమలన్నీ ఈ భూమి మీదే కట్ అయిపోతుంటే దేవుడు ఒక మాట అంటున్నాడు, మీరు జాగ్రత్తగా వినాలి, మీరు ఆశ్చర్యపోతారు ఇప్పుడు ఆ మాట చదివితే బైబిల్లో. భూమి మీద నీ శరీరాన్ని నాకు ఇస్తావా? భూమి మీద నీ బలాన్ని నాకు ఇస్తావా? నా కోసం ఏదో ఒకటి భూమి మీద చేస్తావా నాయనా? ఇందాక తమ్ముడు చెప్తున్నాడు చూసారు, జాను, నేను కరపత్రాలు పట్టుకుని వీధి తిరిగానండి, ఊరు తిరిగానండి. అతనికి ఏం పనండి? హైదరాబాద్లో ఉద్యోగం వదిలేసి ఈ గ్రామాల్లో పడి దేశప్రభు కరపత్రాలు పట్టుకుని తిరగడానికి అతనికి ఏం పనండి? అతనికి ఒక రహస్యం తెలుసు. ఆ రహస్యాన్ని మీకు విప్పుతాను ఈరోజు, మీరు జాగ్రత్తగా రాసుకోవాలి బైబిల్లో. అది జాగ్రత్తగా వినండి. ఎవరి దేహం అయితే భూమి మీద పుట్టించిన పరలోకపు కన్న తండ్రి పనిలో కొనసాగిందో ఆ దేహం శవమైపోయినా సరే ఆ శవాన్ని కూడా ప్రేమిస్తాడు దేవుడు. మర్చిపోకండి, మీరు శవమైపోయినా ప్రేమిస్తాడు దేవుడు. కారణం, నా కోసం కదిలాడిన దేహం అది, నా కోసం మాట్లాడిన దేహం అది, నా కోసం నడిచిన దేహం అది, నా కోసం మాట్లాడింది, నా కోసం చేసింది, నా కోసం నడిచింది. వాడి ఒంటిలో ఉన్న ఆరోగ్యం అంతా నా కోసం ఖర్చు అయిపోయింది. వాడి యవ్వన బలాన్నంతా నాకిచ్చాడు. కుటుంబం అనలేదు, పిల్లలు అనలేదు, ఉద్యోగం అనలేదు, లోకంలో ఏదో సంపాదించుకుని కూర్చుకొని చచ్చిపోతాను అనలేదు. వాడు నా కోసం చచ్చిపోయాడు. వాడి దేహం నా కోసం అరిగిపోయింది కనుక ఆ దేహం శవమైపోయినా సరే ఆ శవం నాది అన్నాడు దేవుడు. చూస్తారా యెషయా గ్రంథం. ఈ మాట మీరు అందరూ అండర్లైన్ చేసుకుని ఇంట్లో ఏమంటే ఫ్రేములు కట్టుకుని పెట్టుకుంటాం కదా ఫ్రిడ్జ్ల మీద. అక్కడ ఇదిగో నేను చూపిస్తాను, ఈ వచనం పెట్టుకోవాలా. దేవుడి కోసం ఎలా బ్రతకాలో ఈ వచనం మీకు నేర్పిస్తుంది. యెషయా గ్రంథం 22వ అధ్యాయము 9వ వచనం చదువుదాం ముందు. క్షమించండి, 26వ అధ్యాయం అండి యెషయా గ్రంథం. 26వ అధ్యాయము 14వ వచనం అండి యెషయా గ్రంథం. యెషయా గ్రంథం అందరూ తీయండి, అందరూ తీసిన తర్వాత నెమ్మదిగా చదవండి. 26వ అధ్యాయము 14వ వచనం చదువుతున్నారు. యెషయా గ్రంథం 26వ అధ్యాయము ఏమండి 14వ వచనం అండి. చచ్చిన వారు మరలా బ్రతకరు, ప్రేతలు మరలా లేవరు. చచ్చిపోయిన వాళ్ళు మరలా బ్రతకరని మీకు తెలియదు కాదు. ప్రేతలు ఎవరో లేవరు. జాగ్రత్తగా వినండి. మరి ఇదేంటండి, మీరు చచ్చిపోయిన వారు లేస్తారన్నారు కదా, ఎవరి గురించి అంటే అది మీరు అలా చదువుకుంటే కిందకు వస్తేనండి 19వ వచనానికి రండి. 19వ వచనానికి రండి. మృతులైన నీ వారు బ్రతుకుదురు. ఏమనుంది బైబిల్లో? అమ్మ ఒకసారి బైబిల్ చూడండి. మీ బైబిల్ ఏమనుంది? మృతులైన వారందరూ బ్రతుకుదురనుందా? మృతులైన నీ వారు బ్రతుకుదురనుందా? ఏముంది బైబిల్లో?
మృతులైన నీ వారు బ్రతుకుదురు, మృతులైన నీ వారు బ్రతుకుదురు అంటే మనం భూమి మీద దేవుని నమ్మి ఈ దేహంతో దేవుడి కార్యక్రమాలు చేసి చచ్చిపోతేనట, ఆ చచ్చిపోయిన మృతులందరూ దేవుని వారు అందరూ కూడా మరలా ఏం చేస్తారట? బ్రతుకుతారా? చచ్చిపోయినా విడిచిపెట్టని దేవుడి ప్రేమ నిన్ను వెంటాడుతుంది. చూడండి, లోకంలో నువ్వు ఎవరినో దేన్నో నమ్మేవు కదా, డబ్బును నమ్మేవు కదా, ఆ డబ్బు నీతో పాటు ఎక్కడి వరకు వస్తుంది? అలెగ్జాండర్ ది గ్రేట్ అన్నారు, ప్రపంచంపై దండెత్తాడు. గ్రీకు వీరుడు అన్నాడు, మొత్తం సామ్రాజ్యాన్ని కొల్లగొట్టేశాడు. ఏమంటే ప్రపంచ కుబేరుడయ్యాడు అలెగ్జాండర్. చరిత్ర చెప్తున్నాను నేను. ఆ చరిత్రలో అలెగ్జాండర్ ది గ్రేట్ గా పిలువబడిన అతడు, ప్రపంచంలో ఉన్న ఆస్తిపరుడైపోయిన అతడు చచ్చిపోయాడండి. చిన్న దోంకుడు చచ్చిపోయాడు. చచ్చిపోయి వెళ్ళిపోయేటప్పుడు ఏం చెప్పాడో తెలుసండి? అతని చుట్టూ డాక్టర్లు ఉన్నారు, అతని చుట్టూ పరివారం ఉంది. చచ్చిపోవడానికి ముందు ఇంకా ఏమండి కొద్ది క్షణాల్లో చచ్చిపోతాడు అనగా, ఏమంటే నా శవయాత్ర ఎలా చెయ్యాలో చెప్తాను అలాగే చెయ్యండి అన్నాడు. ఎలా చెయ్యాలి బాబు అంటే, సమాధి పెట్టిని సిద్ధం చేయమన్నాడు. సమాధిలో పెట్టడానికి పెట్టిలో పెడతారు కదా, ఆ పెట్టిలో పెట్టమన్నాడు. పెట్టిలో పెట్టిన తర్వాత దానికి ఒక 2 హోల్స్ చేయమన్నాడు అండి, 2 కన్నాలు చేయమన్నాడు చేతుల దగ్గర. ఇటు చేయి బయటకు ఉండాలి, ఇటు చేయి బయటకు ఉండాలి. నిజానికి శవాన్ని ఎలా తీసుకెళ్తారు? చేతులు కాళ్ళు కట్టేసి తీసుకెళ్తారు కదా, నా శవాన్ని అలా తీసుకెళ్ళకూడదు అన్నాడు. ఎవరికి ఏం అర్థం అవ్వలేదు. నేను చెప్పింది చేయండి అంతే. ఎందుకు చెయ్యాలయ్యా? చేతులు ఎలా ఎందుకు అయ్యా బయటకు ఉండాలంటే ఏం చెప్పాడు తెలుసండి? ప్రపంచాన్ని దండెత్తిన నేను, ప్రపంచంలో ఉన్న ధనమంతా సంపాదించిన నేను, చివరికి శ్మశానానికి వెళ్ళేటప్పుడు ఏ చేతులతో వెళ్తున్నాను? బంగారం పట్టుకుని వెళ్ళటం లేదు, అధికారం పట్టుకుని వెళ్ళటం లేదు, డబ్బు పట్టుకుని వెళ్ళటం లేదు, నాకున్న ఎకరాలు భూమి పత్రాలు పట్టుకుని వెళ్ళటం లేదు. ఏ చేతులతో వెళ్తున్నాను శ్మశానానికి? వట్టి చేతులతో వెళ్ళిపోతున్నాను. నా శవాన్ని చూసైనా ఈ శవాలు మారతాయేమో. ఏ శవాలు? మీకు అర్థం? ఇదో పెద్ద సబ్జెక్ట్. మళ్ళీ యేసుప్రభు అంటాడు, మృతులు తమ మృతులను పాతి పెట్టుకుంటారు. వీళ్ళు బతుకున్న శవాలు ఇవి. బాగా పిచ్చిపట్టి రాబందులాగా పిచ్చిపట్టేసింది. భూమి మీద ప్రాణాలు విడిచిన ఎవడైనా శ్మశానానికి వెళ్ళాల్సింది దేంతో? ఒట్టి చేతులతో. ఎదుగు నేను అలాగే వెళ్ళిపోతాను, నేను ఏం పట్టుకెళ్ళటం లేదు. నా జీవితమైనా ప్రజలకు ఏమైనా ఉపయోగపడుతుందేమో, నా చావు ఏమైనా పాఠం నేర్పిస్తుందేమో. ఏమంటే తల్లి గర్భంలో నుంచి భూమి మీదకి వచ్చినప్పుడు మీరు ఏం తీసుకొచ్చారో ఒక్క వస్తువు పేరు చెప్పండి. చెవులీలు, ముక్కులోవి, దండలు, నెక్లెస్లు, వడ్డానాలు, ఏమంటే స్థలాల పత్రాలు, కార్లు, ఫ్రిడ్జులు, బిల్డింగులు, ఆస్తులు ఏం పట్టుకుని వచ్చారు? దిగంబరిగా వచ్చారు. వెళ్ళేటప్పుడు దిగంబరిగా వెళ్ళిపోతారు. మరి జీవితాన్ని ఎవరికి ఇస్తున్నారు? అన్నీ తెలిసి ఏమీ పట్టుకెళ్ళమని తెలిసి ఎవరికండి జీవితాన్ని ఇచ్చేశారు? ఏంటండి సంపాదన అంటున్నారు, ఉద్యోగం అంటున్నారు, వ్యాపారం అంటున్నారు, ఏమి రావు కదా. నీ ప్రభు కోసం పని చేసుకుంటే ఆయన అంటున్నాడు, నా కోసం బ్రతికి చచ్చిపోతావా? నీవు అందరిలా మృతులలో ఉండిపోవు, మృతులైన నా వారు బ్రతుకుతారు. నా కోసం పనిచేయి, మరలా బ్రతుకుతావు. లోకం కోసం బ్రతికే ప్రేతలు మరలా లేవరు, నీకు బ్రతుకుండదు. ఇక చచ్చిపోయిన శవాన్ని కూడా ప్రేమించే ప్రేమికుడు ఎవడున్నాడో ప్రపంచంలో నాకు చెప్పాలి. ఇప్పుడు కింద చూస్తారా ఎంత ఆశ్చర్యాన్ని కలిగిస్తే చూడండి దేవుడి మాటలు. మృతులైన నీ వారు బ్రతుకుదురు, నా వారి శవములు. అబ్బా, ఆ మాట చూడండి. ఏటట ఆ సౌండింగ్ చూడండి ఎలాగుందో. నేను మతిపోతుందండి వచ్చిన దగ్గరికి. నేను ఎప్పుడు వచ్చినా నా వారి శవం, నా వారి శవం, నా వారి శవం. ఎవరంటున్నారండి? దేవుడండి. నా వారి శవములు సజీవములగును అంటే అర్థం ఏంటి? శవాన్ని కూడా విడిచిపెట్టను నాయన, నీ శవాన్ని కూడా విడిచిపెట్టను. ఎందుకంటే ఆ నోరు నా కోసం మాట్లాడింది, గళమెత్తింది. అది మా డాడీ మా డాడీ మా డాడీ అని గళమెత్తిన ఆ నోరు మూగబోయిందని విడిచిపెడతాను అనుకుంటున్నావా? మనుషులైతే విడిచిపెట్టేస్తారు. విడిచిపెట్టరా? నా భర్త అండి, నా భర్త అండి, నా భర్త అండి, నా భర్తే నాకు దైవం అండి అన్నది ఎవరో చచ్చిపోయాడు. నా భర్త శవాన్ని ఎవ్వడు ముట్టుకోవడానికి కుదరదు, మా ఇంట్లోనే ఉండాలి అంటదా? ఆయనే పోయాడండి, ఇంక ఇదేందుకు, పట్టుకెళ్ళి పడేయండి. ఏది ఏమిటి? ఇది మీకు అర్థమవుతుంది. ఉదాహరణ చెప్తాను. శవం దగ్గర జరిగే సీన్ జ్ఞాపకం చేస్తాను. శవం దగ్గర ఏం జరుగుతుంది? చచ్చిపోయాడు.
నా ఇల్లు నా ఇల్లు అని అసలు ప్రార్థనలో కూడా ఉంటారు కొంతమంది. వదిలేస్తే చాలు వెళ్ళిపోతారండి. ఎక్కడికి వెళ్ళిపోవాలి? ఇంటికి వెళ్ళిపోవాలి. మా ఇల్లు అదేటో మరి ఊరికి వెళ్ళినా ఉండరు, ఎక్కడికి వెళ్ళినా ఉండరు, మా ఇంటికి వెళ్ళిపోవాలి. నీ ఇల్లా? చచ్చిపోయిన తర్వాత బయట అడిగారు మరి. నీ ఇల్లు అంటే చచ్చిపోయి నిన్నేమో బయట టెంట్లో పెట్టారు. నా ఇల్లు అని ఆ ఇంటి కోసం అహోరాత్రులు కష్టపడ్డావు, టెంట్లో పెట్టేశారు. అదేమండి, టెంట్లో పెట్టిన తర్వాత అందరికీ ఫోన్లు చేస్తారండి. ఎందుకు చెప్పండి? మీకు తెలియదు ఎందుకు ఫోన్ చేస్తారో. మీరు అనుకుంటున్నారు చివరి చూపు కోసం అండి. ఉత్తిదే అందరూ కొంచెం త్వరగా వచ్చేస్తే, మీరు ఎంత స్పీడ్గా ఫ్లైట్ ఎక్కి వచ్చేస్తే అంత స్పీడ్గా ఈయన ఎక్కడేసేలా, త్వరగా రండి. ఏమంత తొందర బాబు? ఈయన కంపు భరించలేము 3 రోజులు ఆగివంటే. భర్త దైవం శవం అయిపోయింది, మీరు త్వరగా వస్తే ఈ శవాన్ని మేము పట్టుకుని వెళ్ళిపోతాం. అందరికీనేమో మామూలుగా స్నానం చేయిస్తారండి, అతనికి మాత్రం షాంపూ డబ్బా ఇలాగ అనేసి చివరి స్నానం కదా. ఇక పౌడర్ ఏమో బ్రతుకున్నప్పుడు ఇలా రాసుకుంటారు, అతనికి మాత్రం పౌడర్ ఇలాగ వేసి ఇలా మొత్తం గమేషన్ చల్లినట్టు మొత్తం చల్లేసి అమ్మయ్య రెడీ అయిపోయాడు. అయ్యగారు పెట్లు పెట్టేశారు. పెట్లో పెట్టండి, అలా లేపటానికి ముందు సీన్ ఎలా ఉంటుంది, మళ్ళీ గొళ్ళు మరిపోయి ఇంకా భార్య అయితే దొల్లేసి పాస్టర్ గారు తీసుకెళ్ళొద్దండి. ఏమంటే పాస్టర్ గారు ఆలోచించాడు, ఎంత ప్రేమమ్మా ఈవిడికి, సర్లేనమ్మా తీసుకెళ్ళను, మీ ఇంట్లో పెట్టేసుకో పెట్టన్నాడు. వెళ్ళిపోయాడు అనుకోండి పాస్టర్ గారు, పెట్టుకుంటుందా? ఏదో ఆడాలి కాబట్టి ఎడుతున్నానండి, బ్రతుకున్నాడు కాబట్టి నేనేం చేసుకోనండి పెట్టి శవం. ఏమంటే దేవుడు ఏమైనా నీ శవంతో నువ్వు చచ్చిపోయిన తర్వాత నీకు నాకు సంబంధం లేదురా అన్నాడా? ఆ మాట ఇప్పుడు చదవండి. ఎవడి మీ శవాన్ని ఎవడు ఉంచుకోడండి. మీ అసలు ఇంకో విషయం తెలుసండి, కొన్నిసార్లు ప్రమాదాలలో, యాక్సిడెంట్లో, ట్రైన్లో చచ్చిపోయిన వాళ్ళు, బస్సుల్లో చచ్చిపోయిన వాళ్ళు అనాథ శవాలుగా హాస్పిటల్లో ఉండిపోతారు. ఆ డెడ్ బాడీలు పట్టుకెళ్ళడానికి కూడా ఎవడు రాడు. వాళ్ళ అమ్మగారు నాన్నగారు చచ్చిపోయారు అనుకోండి, ఇంకెందుకు బాబు ఇంటికి తెస్తే మళ్ళీ ఖర్చు, ఆడెక్కడ పడిపోయారు కదా మాకు తెలియదంటే అయిపోతుంది, ఆడెక్కడ చోట కాల్ చేస్తారు. అనాథ శవాలు కుట్ల కింద ఉంటాయి గవర్నమెంట్ హాస్పిటల్ మార్చురీల్లో, మీరు వెళ్ళి చూడండి. అంటే శవాలకి దిక్కులేదు, విడిచిపెట్టేశారు. దేవుడు అలా విడిచిపెడుతున్నాడా? ఏమన్నాడు తెలుసా? నా వారి శవములు సజీవం, నా కొడుకు శవాన్ని కూడా విడిచిపెట్టను. నా కూతురు భూమి మీద ఉండగా నా దగ్గరకు వచ్చింది, నన్ను నమ్మింది, నా సువార్త సభలకు డబ్బులు ఇచ్చింది, నా కోసం పాటలు పాడింది, నన్ను నమ్మింది, నా కోసం ఊరూరా కరపత్రాలు పంచింది, ఆ శరీరం నా కోసం వాడబడింది. ఇప్పుడు మృత్యువు ఒడిన పడ్డది కదా, మృత్యువులోనికి వెళ్ళింది కదా, మరణంలోనికి వెళ్ళింది కదా, ఆత్మ వెళ్ళిపోయింది కదా అని శరీరాన్ని అందరూ పడేసినట్టుగా నేను పడేయను. అది నా వారి శవం. ఏమంటే దేవుడు ఎందుకు సూపర్ చెప్పరండి? శవాన్ని ప్రేమించేవాడు ఎవడైనా ఉన్నాడా? ఇంకోటి చెప్పనా? ఊరుకోండి, మీరు బాగానే చెప్తారు, మా వాళ్ళు మమ్మల్ని చాలా ప్రేమిస్తారండి. మీ దగ్గరకు వస్తాను ఇప్పుడు. ప్రేమిస్తారు చచ్చిపోయిన వాళ్ళని. ఎలా ప్రేమిస్తారు తెలుసండి? చచ్చిపోయాడండి, మూడో దినం కార్యక్రమం పెడతారు, కొంచెం బాగా మోస్తరుగా జరుగుతుంది. ఏమంటే 9వ దినం 11వ రోజు దినం జరుగుతుంది. ఎలా జరుగుతుంది అది? అంగరంగ వైభవంగా మేకనేసేసి, బ్రతుకున్నప్పుడు పచ్చడి మెతుకులు కూడా పెట్టడు, చచ్చిపోగానే మేకలు వేసేస్తానంటాడు, ఊరూరా పిలిచేస్తాడు, హంగామా మామ చచ్చిపోయింది భోజనాలకు వచ్చేయండి అంటాడు. పూలు బాగుంది, అదిరిపోయింది, బాగా చేసావు. ఎన్నో రోజు? 11వ రోజు. చచ్చిపోయిన సంవత్సరం అయింది, సంవత్సరికం చేస్తారు. మొదటి సంవత్సరికం ఎలా జరుగుతుంది? ఏమన్నా ఫోటో పెట్టి దానికి మంచి పూలు దండ, మంచి పూలు వేస్తారు. మొదటి సంవత్సరం మంచి పూలు వేసి అగరబత్తులు పెట్టి, మళ్ళీ మొదటి దిన కార్యక్రమం చేసినంత బాగా కాకపోయినా, మొదట మేకనేసినట్టుగా మేకలేకపోయినా కులిపోయిన కోడిని అయితే వేస్తాడు. మొదటి సంవత్సరం జరిగిపోయింది. మొదటి సంవత్సరం అయిపోయింది, ఏదో అలాగా. రెండో సంవత్సరం వచ్చింది. మొదటి సంవత్సరం జరిగినట్టు జరుగుతుందా? మొదటి సంవత్సరం ఏమో పూలు కొనుక్కొచ్చేసాడు, రెండో సంవత్సరం ఏమో అంత మాట ఏం కొంటాలో పూలు వేస్తాడు, ప్లాస్టిక్ దండ వేస్తాడు. ఇక మూడో సంవత్సరం వచ్చింది కదా, ఆ 3వ సంవత్సరానికి ఇదే దండ ఉతికేసి మళ్ళీ తగిలిస్తాడు. ఇక అది నీ వాళ్ళు నిన్ను ప్రేమించేది. నీ ఫోటోకి దండ కూడా వేరాళ్ళు. దేవుడు అంటున్నాడు, అది నా వారి శవం, విడిచిపెట్టను, ఈ ప్రకృతిలో దాస్తాను దాన్ని. సముద్రమా, అది నా వాడి శవం దాయ్. భూమి, అది నా వాడి శవం దాయ్. అగ్నిలో ఆహుతైపోయింది అగ్ని, అది నా వాడి శవం దాయ్. నా కొడుకు వస్తాడు 2వ రాకడలో, నా వారందరూ కూడా, నా వారి దేహాలన్నీ కూడా నాకు కావాలి. నా కోసం పాడిన గొంతది, వదులుకోను నేను.
నా కోసం పాడిన గొంతది, వదలను. కింగ్ జాన్సన్ విక్టర్ గారండి, మా అందరికి స్ఫూర్తి. ఆయన పాటలు ఇప్పుడు మేము ప్లే చేస్తామండి. ఆయన గాత్రం వింటేనండి మాకు ఆనందం. ఎన్ని పాటలండి బాబు, 170 పాటలు పాడేశాడు, 170 పాటలు రాసేశాడు. రాత్రి పగలు పడుకునేవాడు కాదు, మ్యూజిక్ స్టూడియోలో కూర్చొని పాటలు 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 పాడాడు, పాటలు రాశాడు, పాటలు పాడాడు, పాటలు రాశాడు. ఏమన్నా ఆ చిరునవ్వుతోనే మరణించాడండి. ఇప్పుడు అంత కష్టపడిన ఆయన దేహాన్ని దేవుడు వదులుకుంటాడా? నా కొడుకు శవం అది, భూమి దాయి, ఒక టైం వస్తుంది నా కొడుకు శవాన్ని బయటికి తీస్తాను. మీరు అలా బ్రతికి చచ్చిపోతారండి దేవుడి కోసం? శవాన్ని కూడా విడిచిపెట్టని ప్రేమ దేవునిది. పాట చూడండి. నిజంగా ఈ పాట చూసిన తర్వాత అండి, దేవుడు అసలు ఏం ప్రేమించాడండి ఈ మానవ జాతిని. ఎంత ప్రేమ అండి, ఎంత ప్రేమ అండి దేవుడికి మనం అంటే. శవాన్ని కూడా విడిచిపెట్టుకోలేనంత ప్రేమ. కానీ మీరు సజీవంగా మీ దేహాలను, ఆయనకి ఇష్టమైన ఆయన దేహాలను ఆయనకి ఇస్తేనే మీ శవం మళ్ళా తిరిగి లేస్తుంది. లేదా నిత్యాగ్ని దండనకు వెళ్ళిపోయి మన దేహాలు, ఆత్మలు కూడా కాలిపోతాయి ఆయనకి బ్రతుకుండగా మన దేహాలు ఇవ్వకపోతే. పాట చూస్తారా? లైట్స్ ఆపండి, పాట వేయండి.
హలో, రైట్ సైన్ బాబు. చూశారు కదండి, బూరుగుపూడి శ్మశానంలో మీ శవాన్ని పాతేసిన, ఇదిగో ఈ మీటింగులకి పని చేసి కనుక మీరు చచ్చిపోయారు అనుకోండి, ఆ ఎముకలు ఎలాగ అతుక్కున్నాయో మీ శరీరం అలాగే అతుక్కుంటుంది. లేపేస్తాడు, పట్లోంచి లేపేస్తాడు మిమ్మల్ని పైకి. నా వారి శవం అది. బూరుగుపూడిలోనే విడిచిపెట్టను, కాకినాడలోనే విడిచిపెట్టను, రాజమండ్రిలోనే విడిచిపెట్టను. ఎక్కడెక్కడైతే నా వారి శవాలు ఉన్నాయో నా వారి ప్రతి శవం అలా లేవలసిందే. లేచిన తర్వాత ఒక మాట ఇచ్చాడు అక్కడ మీకు. ఏమన్నాడు తెలుసా? సదాకాలము వారు నాతో ఉండిపోతారు. దేవుడితో సదాకాలం ఉండాలి అంటే ఈ చిన్ని జీవితాన్ని దేవుడికి ఇవ్వండి. ఏముందండి, 60-70 ఏళ్ళ చిన్ని జీవితం అండి. చిన్ని జీవితం కదా. ఈ చిన్ని జీవితంలో ప్రభు పని పెట్టుకోండి, ప్రభువును ప్రకటించండి. పోనీ మీకు ప్రకటించడం రాదా? ఇదిగో ప్రకటించే వాళ్ళు వేదిక మీద చూడండి, చాలా మంది ఉన్నారు కదండి. మీ పరిసర ప్రాంతాల్లో వీళ్ళంతా సేవ చేస్తున్నారండి. ఈ సేవకులకు కనీసం సహకారాన్ని అందించండి. అలా సహకారం అందిస్తే సేవ చేసిన ఈ శరీరం, సేవకు సహకరించిన మీ శరీరం 2 సమాధులను బద్దలగొట్టుకుని తిరిగి పైకి లేస్తాయి. మృతులైన నా వారు బ్రతుకుతురు. ఎలా బ్రతికిస్తాడో తెలుసండి. ఇంత మంచి వాగ్దానం ఇచ్చాడో తెలుసా బైబిల్లో. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయం చూడండి. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం చూద్దాం. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 15వ అధ్యాయము 22వ వచనం చదువుతున్నారు. ఆదామునందు అందరూ ఎలాగు మృతి పొందుచున్నారో అలాగుననే క్రీస్తునందు అందరూ బ్రతికింపబడుదురు. ప్రతి వాడును తన వరసులోనే బ్రతికింపబడును. ప్రథమ ఫలము క్రీస్తు, తరువాత క్రీస్తు వచ్చినప్పుడు ఆయన వారు బ్రతికింపబడుదురు. పాత నిబంధనలు అదే మాట, కొత్త నిబంధనలు అదే మాట. మళ్ళీ ఎవరు బ్రతికింపబడతారట? ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారు బ్రతికింపబడతారు అంటే మనం మరణించే లోపు ఎవరి వారిగా మారిపోవాలి? ఆయన వారిగా మారిపోవాలి. కానీ మనం ఎవరి వారిగా మారుతున్నాం? మీరు ఎవరండి? మాది పలానా వంశం అండి. మీరు ఎవరండి? మాది పలానా కులం అండి. మీరు ఎవరండి? మా పలానా పొలం అండి. చిచ్చి కులాలకి, పొలాలకి, ఏమండి మనుషులు వంశావళులకి అంబాసిడర్లుగా మారిపోయారు తప్ప నేను ప్రభువాడినండి. బూరుగుపూడి నడి బొడ్డులో నిలబడి జాన్ అంటున్నాడు, నేను యేసు ప్రభు వాడినండి, యేసు ప్రభు కోసం మీటింగ్లు పెడతానండి. మీరు అలాగనండి, నేను ప్రభువాడినండి. ఆయన వారు బ్రతికింపబడతారు. ఆయన వారు. ఈరోజు ఆ తమ్ముడు, ఆ కుటుంబం, మేము దేవుడి వారమండి, మేము దేవుడి కోసం చేస్తామండి, దేవుడి కోసం ఉంటామండి, దేవుడి కోసం పెడతామండి, దేవుడి కోసం చేస్తామండి. 1000 రూపాయలు వాళ్ళు ఎందుకండి ఖర్చు పెట్టుకోవాలి? 1000 రూపాయలతో మనం ఎందుకండి మనకిష్టమైన కొనుక్కోవాలి? మన ఇంట్లో మనకిష్టమైన మనం కొనుక్కుంటున్నాం. వాళ్ళకేమో వాళ్ళ డబ్బట్టుకొచ్చి యేసుప్రభుకి ఇష్టమైనవన్నీ వాళ్ళు చేస్తున్నారు. ఆయన వారాళ్ళు. మీరెవరు? భూమి మీద ఉండగా స్టెఫన్ అంటున్నాడు, రాళ్ళతో కొడుతుంటే కొట్టండి, కొట్టినా పర్వాలేదు, నేను ఆయన కోసం చెబుతూ ఆయన వాడిగానే చచ్చిపోతాను. దావీదు ఎలా చచ్చిపోయాడు భూమి మీద? దావీదు తన తరము వారికి సేవ చేసి నిద్రించాడట. తన తరం వారికి దేవుడి కోసం ఏం చేశాడట? సేవ. స్టెఫను సేవ, పౌలు గారు సేవ, యేసుక్రీస్తుల వారు మన కోసం ప్రాణం పెట్టేశాడు. ఏమన్నా మీరు ఏ భక్తుడిని అడగండి, ఎవరి కోసం బ్రతికారు అంటే దేవుడి కోసం బ్రతికారు. మరి మీరు ఎవరి కోసం బ్రతుకుతున్నారు? మీరు ఎవరి కోసం చేస్తున్నారు? అసలు మీ జీవితాలను బట్టి ప్రభుకి వచ్చిన ఘనత ఏంటి? ప్రభుకి వచ్చిన మహిమ ఏంటి? ఏమన్నా ఇంకో మాట చెప్తాను. క్రైస్తవులుగా మీరు చాలామంది అంటే మీకు తెలియక పొరపడుతున్నారేమో ఇంతకాలం. మేము మహింపరుస్తున్నామని అంటారు. ఏంటి మహింపరచడం అంటే 4 గోడల మధ్య కూర్చొని ప్రభా స్తోత్రాలు, ఇదే మహిమ? మీ నాన్న దగ్గర కూర్చొని నాన్న సూపర్, నాన్న సూపర్ అని చెవుల్లోంచి రక్తం వచ్చేసి మీకు ధనమ్మ వెళ్ళిపో అంటాడు. నేను సూపర్ అని నాకు తెలుసు, నేను సూపర్ అని నీకు తెలుసు. తెలియదు ఎవరికి? నీ గ్రామంలో ఉన్న చాలా మందికి నేను తెలియను. వాళ్ళ దగ్గరికి వెళ్ళి చెప్పు మా నాన్న సూపర్ అని. అది స్తుతి చెల్లించడం అంటే, అది స్తోత్రం చెల్లించడం అంటే. 4 గోడల మధ్య కూర్చొని స్తోత్రం అంటే అవి ఏమంటే అక్కడ పరలోకంలో దేవదూతలు చేస్తున్నది కూడా అదే.
అదే దేవదూత ఆరాధన అన్నాడు దేవుడు బైబిల్లో. ఆ ఆరాధనకు ఒక నమస్కారం అన్నాడు బైబిల్లో. యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు, యెహోవా పరిశుద్ధుడు అంటేనే యెషయా గ్రంథం 6వ అధ్యాయంలో కిందకి వెళ్ళేసరికి అంటాడు, ఆపండి మీ నమస్కారాలు, ఆపండి మీ స్తోత్రాలు, ఆపండి మీ పాటలు, నా నిమిత్తము ఎవడు పోతాడు అంటాడు. చదువుకోండి యెషయా గ్రంథం 6వ అధ్యాయము 8వ వచనం, 9వ వచనం, 10వ వచనం, 11వ వచనం చదువుకుంటే, నా నిమిత్తము ఎవడు పోతాడు, నా గురించి చెప్పడానికి ఎవడు పోతాడు, మీ స్తోత్రాలకు ఒక నమస్కారం ఆపండి అన్నాడు. ఎవడు మనకి తెలియని మాయ భక్తిలో, మనకి తెలియని మూఢభక్తిలో మనల్ని ఉంచారండి. స్తోత్రం చెప్పటం అంటే ఏంటో తెలుసండి. దినవృత్తాంతాల 1వ గ్రంథం 16వ అధ్యాయం చూసుకోండి. నేను బైబిల్ నేను ప్రారంభంలో మాట చెప్పాను కదా, మా నోట్లోంచి ఏ మాట వచ్చినా అది బైబిల్లో ఉంటుంది. దినవృత్తాంతాల 1వ గ్రంథం 16వ అధ్యాయం చూడండి. మీకు చూపిస్తాను ఇప్పుడు నేను చెప్పిన మాట బైబిల్లో ఉందో లేదు చూసుకోండి. దినవృత్తాంతాల 1వ గ్రంథం 16వ అధ్యాయానికి రండి. దావీదు చెప్తున్నాడు స్తుతి చెల్లించటం ఎలాగో. దావీదు చెప్తున్నాడు 8వ వచనం, యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయడి. అది స్తుతి చెల్లించడం అంటే. ఎందుకు మీరు పైన చదవాలి. ఇంకా 7వ వచనంలో చివరి మాట చూడండి. 7వ వచనంలో చివరి మాట, లేదా 7వ వచనం చదువుతాం మొత్తం. 7వ వచనం, ఆ దినమందు యెహోవాను స్తుతి చేయు విచారణను ఏర్పరిచి దావీదు ఆసాపు చేతికిని వారి బంధువుల చేతికిని దానిని అప్పగించెను. ఆ స్తుతి విధమేదనగా, స్తుతి విధానం ఏదంటే స్తుతులు ఎలా చెల్లించాలో బైబిల్ చూసారు ఎలా రాశాడు దేవుడు. ఇవన్నీ మనం చదువుకున్నా పట్టించుకోం. ఇలాగే చెయ్యాలన్న వాక్యపు భయం మనకు లేదు. మనకు నచ్చింది ఏదో చేస్తున్నాం, లేదా ఎవరో చెప్పింది చేస్తున్నాం తప్ప బైబిల్లో దేవుడు చెప్పింది చేస్తున్నారా? స్తుతి విధమేదనగా అన్నాడు చూడండి. స్తుతి ఎలా చెల్లించాలో చెప్తాను అన్నాడు. ఎలా చెల్లించాలట? స్తుతి విధమేదనగా యెహోవాకు కృతజ్ఞతాస్తుతులు చెల్లించుడి, ఆయన నామమును ప్రకటన చేయుడి. 3 దినాలు ఇక్కడ ఎవరిని ప్రకటన చేస్తున్నాం మేము? మీ తండ్రి యెహోవా దేవుడు, ఆయన నామాన్ని ప్రకటిస్తున్నాం కదా. ఈ 3 రోజులు స్తుతి చెల్లిస్తున్నాం బహిరంగంగా దేవుడి నామాన్ని ప్రకటిస్తూ. తర్వాత చూడండి, ఆయన నామమును ప్రకటన చేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి, ఆయన కార్యములను జనములలో తెలియజేయుడి. అది స్తుతి చెల్లించటం అంటే. ఆయన కార్యాలు నీకు తెలుసు, జనాలకి తెలీదు. ఆయన సృష్టిని కట్టాడని జనాలకి తెలీదు. సూర్యుని చేసింది ఆయనని జనాలకి తెలీదు. శరీరం చేసింది ఆయనని జనాలకు తెలీదు. ఏమండి, ఈ ఊపిరిని, జీవాన్ని, సమస్తాన్ని, ఈ విశ్వాన్ని కట్టింది దేవుడు అన్న సంగతి జనములకు తెలీదు, నీకు తెలుసు. తెలిసిన నువ్వు జనములకు చెప్పటమే స్తుతి చెల్లించటం అంటే. ఎంత బాగుంది బైబిలు, ఎంత బాగుందండి బైబిలు. స్తుతి 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 కాదండి, అది దేవదూతల స్తుతి. అది అయిపోయింది, అది కాలం అయిపోయింది. అది యేసు మనలాగే భూమి మీద దేవుడి గురించి బ్రతకడానికి వచ్చాడండి. ఎవడు మరియమ్మ యోసేపుల గర్భాన్ని పుట్టాడండి. వాళ్ళ ఇంట్లో కూర్చొని స్తుతి అన్నాడా? గ్రామాన్ని దేవుడిని పట్టుకుని తిరిగాడా? మీరు చెప్పండి. ఇప్పుడు తిరిగాడు కదా, ప్రకటించాడు కదా, అపోస్తలులు తిరిగారు కదా, పౌలు తిరిగాడు కదా. మనమేంటో చోట ఉండిపోయాం. మనల్ని ఎలాగో ఉంచేశారు ఇలాగా. తప్పండి. మీ దేహంతో దేవుడి పనులు జరగాలి, మీ దేహంతో ఆయన నామ ప్రకటన జరగాలి. అలా జరిగి గనక మీ జీవితం ముగిస్తే ఆ ముగిసిపోయిన శవాలు నావి, వారు నా వారు, నేను మరలా నేనేం చేస్తాను? బ్రతికించుకుంటాను. సదాకాలము నాతో ఆకలి దప్పికలు లేని లోకంలో పెట్టుకుంటాను. ఎక్కడ పెట్టుకుంటానన్నాడు మనల్ని? తిరిగి లేపిన తర్వాత ఎక్కడ పెట్టుకుంటాడండి? సదాకాలము పరలోకంలో తనతో పాటు పెట్టుకుంటాడట. ఏమన్నా ఆయనతో పాటు ఉండటం అంటే ఎంత భాగ్యం అండి. ఆ లోకంలో ఆకలి ఉందా? లేదు. దప్పికలు ఉన్నాయా? లేవు. బీపీ ఉందా? లేదు. షుగర్ ఉందా? లేదు. థైరాయిడ్ ఉందా? లేదు. మోకాళ్ళ నొప్పులు ఉన్నాయా? అబ్బబ్బబ్బబ్బా, 40 దాటగానే రోగాలు పుట్ట కదండి మన దేహం. ఇవేవి లేని లోకం కదా పరలోకం. ఆ పరలోకంలో సదాకాలము నాతో నిన్ను పెట్టుకుంటాను, శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమిస్తున్నాను. ఒక్కసారి రివైండ్ చేస్తున్నానండి. జగత్తు పునాది వేయబడక ముందు పుట్టిన ప్రేమ ఈ లోకానికి వచ్చి నువ్వు దేవుడి కోసం జీవించి నువ్వు చచ్చిపోయిన తర్వాత తిరిగి లేపేంత వరకు విడిచిపెట్టని ప్రేమ. ఎవరి ప్రేమ? దేవుని ప్రేమ. ఇప్పుడు చెప్పండి, దేవుడి ప్రేమ మనల్ని వెంటాడటం లేదా? శవం దగ్గర కూడా దేవుడి ప్రేమ రాలేదా? ఏమండి, ఈరోజు గవర్నమెంట్లో ఉద్యోగాలకి వెళ్తారండి. ఎంతకాలం చేయించుకుంటారో తెలుసండి ఉద్యోగం? నాకు తెలిసి 60 సంవత్సరాలు 56 సంవత్సరాల మధ్యలో రిటైర్మెంట్ ఇచ్చేస్తారండి.
రిటైర్మెంట్ అంటే అర్థం ఏంటో తెలుసా? నీ కళ్ళు సరిగా పనిచేయటం లేదు. స్టార్టింగ్లో కుర్రాడుగా ఉన్నప్పుడు పాఠాలు చెప్పినంత బాగా ఇప్పుడు పాఠాలు చెప్పడం లేదు. బాగా ఎంట్రీ నోట్స్లు రాయటం లేదు. నీ శరీరంలో సత్తువ తగ్గింది, బలం తగ్గింది కనుక ఇంకా నువ్వు ఇంటికి వెళ్ళిపో అని పంపించేస్తారు. దానికే గొప్ప పేరెట్టారు. ఏమని? రిటైర్మెంట్. మళ్ళీ దానికి ఒక ఫంక్షను, వాళ్ళు ఇంటికి పంపించేశారు అందరికి చెప్పుకోవడానికి. ఏమంటే దేవుడు ఏమైనా భూమి మీద బ్రతికినంతకాలం, మోషే అండి 80 సంవత్సరాలు వచ్చాడండి డ్యూటీలోకి. ముసలోడు అయినప్పుడు డ్యూటీకి ఎక్కాడు చూడండి. వీళ్ళేమో 60 సంవత్సరాలు బయటికి గంటేస్తున్నారు. 80 సంవత్సరాలకి ఆయన డ్యూటీలో పెట్టుకున్నాడు. దేవుడు 80 సంవత్సరాలకు డ్యూటీలో పెట్టుకుని 120 సంవత్సరాలు బ్రతికాడండి. ఆ 40 సంవత్సరాలు సేవ చేశాడు. ఇప్పుడు ఆ దేహాన్ని దేవుడు ఏమంటాడు తెలుసా? మోషే శరీరం నాది. మీరు ఎక్కడ ఉద్యోగం చేశారు కదా, ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు వచ్చి చచ్చిపోయిన తర్వాత ఈ శవం మాది అంటారా? బతుకుండగానే బయటికి గంటేశారు బలం తగ్గిపోయిందని. ఇలాంటి కపట ప్రేమలు కాదండి దేవుడివి. బ్రతకండి, దేవుడి కోసం బ్రతకండి. తొలి ప్రసంగంలో మీరు ఉన్నారు కదా, బ్రతికి యెహోవా ఉత్తముడని రుచి చూచి టేస్ట్ చేయండి దేవుణ్ణి. వాసన చూస్తే ఏమర్థం అవుతుందండి? ఇంతకీ విచిత్రం ఏంటంటే ఇంతకాలం క్రైస్తవులు వాసన చూస్తున్నారు అంతే. చేపల కూర వచ్చింది ఏమండి ముందుకి, చేపల కూర రాగానే అలా మూతంగానే ఏమొస్తుంది? గుమగుమలు గుమగుమలు గుమగుమలు. ఈరోజు వాక్యం మనకు అలాగే ఉంది. వింటున్నప్పుడు అబ్బబ్బబ్బబ్బబ్బబ్బబ్బ చాలా బాగుందని అంటారు. వింటున్నప్పుడు నీకు అసలు రుచి తెలియాలంటే ఏం చేయాలా? తిను తిను. వాసనకే పడిపోతే ఎలాగా? చేపల కూర వాసనకి. వాక్యం బాగుందండి, వాక్యం బాగుందండి. వాక్యం కోసం బ్రతకండి, వాక్యంలో చెప్పింది పాటించండి. ఇంకా బాగుంటుంది మీ జీవితం. మీ జీవితానికి డోకా ఉండదు ఇక. ఏమంటే చాలామంది చివరిలో మన జీవితం ఏమైపోతుందోనని ఎల్ఐసీలు చేస్తారు, సహారాలు చేస్తారండి. ఎల్ఐసి కూడా ఎప్పటి వరకు? నీ సహారా ఎప్పటి వరకు? నీ బీమా పథకాలు ఎప్పటి వరకు? విచిత్రం ఏంటంటే నాకు గ్యారంటీ అండి నేను ఎల్ఐసి కట్టించాను అంటున్నారు. విచిత్రం ఏంటంటే ఎల్ఐసి వాడు నువ్వు చచ్చిపోయిన తర్వాత నీ వెనకాల వాళ్ళకి ఇస్తాడు. నువ్వేమన్నావు అనుభవించడానికి? ఎందుకు కట్టుకుంటున్నావు అది? ఎల్ఐసి ఎందుకు కట్టుకున్నావు? నువ్వు అనుభవించడానికా? నేను ఎల్ఐసి కట్టానంటే ధీమాగా ఉందండి. ఏం ధీమా? నీకు కాదు, అది వెనకాల వాడికి. మా అమ్మ చచ్చిపోయింది, 4 లక్షలు వచ్చిన బైక్ కొనని అంటాడు. ఆ బైక్ అడిగి వెళ్ళి గుద్ద ఆడు జైల్లోకి వెళ్తాడు. చూసా నీ కష్టం ఏమైపోయిందో. చిచ్చి ఈ ప్రసంగి గారు చెప్పారండి, అది నా కష్టార్జితాన్ని నేను ఎవరికేమన్నా బాబా, ఆడ ఏమన్నా దుర్మార్గుడు వచ్చి నా కష్టార్జితాన్ని ఆడు పాపానికి వాడాడు అనుకోండి, నా కష్టార్జితం పాపాల పాలైపోతుంది. బాబో ఏం చేసుకున్నా దేవుడికి చేసుకుంటాను నేను అన్నాడు. మనం ఏమంటున్నామంటే బిడ్డలకి సమకూరుతున్నామండి. ఆడ ఎదవైపోయి నీ ఆస్తి అంతా పాపాలకి ఇస్తే మీ నాన్న మీకు ఏమిచ్చాడు? పరలోకంలో ఉన్న తండ్రిని నమ్మండి. ఆస్తులు, సంపదలు, ఉద్యోగాలు, వ్యాపారాలు ఇవేవి నిన్ను నిలబెట్టలేవు. నా వారి శవానాలి యేసుక్రీస్తుల వారు వస్తే ఆ ధీమాను సంపాదించండి. ఆ బీమా చేయించుకోండి యేసుక్రీస్తుల వారి దగ్గర. ఆ బీమా చేయించుకోండి యేసుక్రీస్తుల వారి దగ్గర. క్రైస్తవులందరూ చేయించుకోవాల్సిన బీమా యేసుక్రీస్తుల వారు వచ్చే కాలానికి అనాలి. ఆ శవం నాది, ఈ బీమా చేయించుకోండి. నా వారి శవం, ఆ వారు ఆ మృతులైన ఆయన వారు బ్రతుకుతారు, ఆయన వారుగా మారిపోండి. ఇది ఒక దావీదు మారిపోయాడు. బైబిల్లో ఉన్న భక్తులందరూ మారిపోయారు, ఆయన వారుగా మారిపోయారు. మీరు ఆయన వారుగా మారండి. ఆయన ప్రేమకు అంతం లేదు. మిమ్మల్ని తిరిగి లేపుకుంటాడు, మరలా ఆయన దగ్గర పెట్టుకుంటాడు. నీ కంట నుండి వచ్చే బాష్ప బిందువులు తుడుస్తాడు. కొడుక బాగున్నావు అంటాడు. సదాకాలం ఆయన దగ్గరే పెట్టుకుని నిన్ను ప్రేమిస్తాడు. మీ నాన్న నిన్ను విడిచిపెట్టడు. లోకంలో ఉన్నవన్నీ నిన్ను విడిచిపెట్టేస్తాయి. నీ వాళ్ళు కూడా నిన్ను విడిచిపెడతారు. ఈ లోకంలోంచి కూడా నువ్వు వెళ్ళిపోతావు. విడిచిపెట్టేవాడు కాదు, శాశ్వతమైన ప్రేమతో ఆయన నిన్ను ప్రేమిస్తున్నాడు. ఇదండి మనిషిని వెంటాడుతున్న దేవుని ప్రేమ.